అందరికీ వందనాలు. దేవునికి మహిమ కలుగును గాక. జై ఆర్కేపీ. ప్రియ క్రైస్తవ సమాజమా, దేవుని పిల్లలారా, సార్వత్రిక సంగమా, ఈరోజు మీ ముందుకు రావటానికల్లా కారణం ఏమిటంటే, క్రైస్తవుల మీద నానా విధాలుగా దాడి జరుగుతుంది. క్రైస్తవుల మీద నానా విధాలుగా దాడి జరుగుతుంది. అందులో ఒక భాగము ఈరోజు మరి మోర్స్ జాన్వర్స్ వీటే జగదంబా సెంటర్లో ఈ ఒక ఆర్చ్ ఉంది. ఆర్చ్ మీరు అందరూ చూసి ఉంటారు. అక్కడ రెజిమెంటల్ బరియల్ గ్రౌండ్ జగదంబ సెంటర్లో ఉంది. ఈ రెజిమెంటల్ బరియల్ గ్రౌండ్ను మరి చెత్తకుండిలా వాడుతున్నారు కొంతమంది. ఈ చెత్తకుండిలా వాడుతున్నటువంటి ఆ పరిస్థితిని చూసినటువంటి మన క్రైస్తవ సమాజము, ప్రాముఖ్యంగా ఈ మధ్యకాలంలో క్రైస్తవులకు ఏ ఇబ్బందులు ఉన్నా అక్కడికి వెళ్తున్నటువంటి ఒక సంస్థ క్రైస్తవ పరిరక్షణ సమితి వారు ఒక పిలుపునిచ్చారు. వారు ఇచ్చినటువంటి ఆ పిలుపును ఆర్కేపీ తరపున మేము అది చూసిన వెంటనే, చూడండి ఈ వీడియో చూడండి ఒకసారి. ఈ వీడియో చూసిన వెంటనే మేము కూడా వెళ్ళి అక్కడ వారితో పాలి పంపులు పొందడం జరిగింది. తప్పకుండా వీడియో చివరి వరకు చూడండి. ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు సాయంకాలం అనగా 12వ తారీఖు సాయంకాలం రెజిమెంటల్ బరియల్ గ్రౌండ్ దగ్గర మేము వచ్చి ఈ గోడ మీద రాసిన అసాంఘిక చర్యలతో రాసిన అన్నీ మేము గోడల మీద చెరిపి దాని మీద వైట్ వాష్ ఇవన్నీ వేసి ఈ బ్యానర్ క్లాత్స్ అన్ని మేము యేసుక్రీస్తు నామంలో దేవుని మహిమ కలగాలని చెప్పి మేము రాశాము. దానికి ప్రొటెస్ట్ చేస్తూ రేపు 13వ తారీఖు ఉదయం 10 గంటలకి దీని మీద జరుగుతున్న అరాచకలు, దీని గురించి చాలా విషయాలు మాట్లాడడానికి రేపు ఉదయం 10 గంటలకి ఇక్కడ రెజిమెంటల్ బరియల్ గ్రౌండ్ దగ్గరికి మేము వస్తున్నాం. కనుక మీరందరికీ మేము పిలుపిస్తున్నాం. మీరు దయచేసి ఇక్కడికి రావాల్సిందిగా, మాకు సహకరించవలసిందిగా మనం చేస్తున్నాను. రేపు ఉదయం 10 గంటలకి ప్రెస్ మీట్ జరుగుతుంది. సుమారు 11 గంటల వరకు ఇక్కడ జరుగుతుంది. మీ టిఫిన్ కూడా ఏర్పాటు చేస్తుంది. దయచేసి క్రైస్తవ సమాజం అంతా దీని గురించి ఆలోచించి మేలుకొలిపి మీరు ఇక్కడ రావాల్సిందిగా మనం చేస్తూ యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు చెల్లిస్తూ గాడ్ బ్లెస్ యూ.